వేసవి ఇంకా ప్రారంభం కాలేదు, కానీ హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు రోజుకో చోట జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలన్నీ మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నట్టుగా వాటి తీరు తెలియజేస్తుంది. అగ్ని ప్రమాదాల గురించి వర్కింగ్ మెన్, ఉమెన్ హాస్టల్స్ నిర్వాహకులతో 2 రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హాస్టళ్ల నిర్వాహకులను ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇరుకు సందుల్లో, ఇరుకు మేడల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లను ఉద్దేశించి ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ వార్నింగ్ ఇచ్చిన 2 రోజులకే శుక్రవారం అమీర్పేటలోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమీర్పేట ప్రధాన కూడల్లో ఉన్న మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. ఓ కోచింగ్ సెంటర్ నుంచి మంటలు రేగడంతో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చింది. అదేవిధంగా కోచింగ్ సెంటర్లోనూ భవనంలో పెద్ద సంఖ్యలో ఉన్నవారందరినీ కాపాడి బయటకు తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజుల క్రితమే నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం సెల్లార్ను గోడౌన్గా మార్చుతూ ఉండడంతో అక్కడ ఉన్నవారికి కాపాడలేకపోయారు. దగ్ధమైన ఫర్నిచర్ గుట్టల మధ్య వారి శవాలను కనుగొనడానికి 2 రోజులు పట్టింది. దట్టమైన పొగలు, వేడి కారణంగా సెల్లార్లోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లడం కష్టంగా మారింది. ఎట్టకేలకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. నగరంలో చిన్న పెద్ద అనేక అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అన్నిటికీ ప్రధానంగా ఒకే కారణం కనిపిస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్ భవనంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి అనేక కీలకమైన ఫైళ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమయ్యాయి. పలు కేసుల్లో కీలక సాక్ష్యాలుగా ఉన్న విలువైన వస్తువులు కూడా కాలిపోయాయి. పాత భవనాలు, వైరింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకపోవడమే అనేక అగ్ని ప్రమాదాలకు కారణంగా కనిపిస్తుంది. అన్ని చోట్ల కామన్గా కనిపిస్తున్నది నిబంధనల ఉల్లంఘనే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పాత భవనాల సేఫ్టీ గురించి పట్టించుకున్న వారే లేరు. ముఖ్యంగా ఉపాధి కోసం నగరానికి వచ్చి తక్కువ అద్దెకు దొరుకుతున్న హాస్టల్లో వేలాది మంది యువతీ యువకులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో మెజారిటీ పాత అపార్ట్మెంట్స్లోనే కొనసాగుతున్నాయి. పైగా ఇరుకు సందుల్లో ఉంటున్నాయి. ఇక్కడ కూడా నాంపల్లి ఫర్నిచర్ షాప్లో మాదిరిగా అపార్ట్మెంట్ సెల్లార్స్ను కిచెన్ గాను, డైనింగ్ హాల్ గాను మార్చి ఉపయోగిస్తున్నారు. భవనంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అందులో ఉన్నవారు సురక్షితంగా బయటకు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. శుక్రవారం అమీర్పేట కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇరుకు భవనాలు, పాత భవనాలు సురక్షితం కాదని రుజువు చేశాయి. హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్కడ ఉండే యువత ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల దగ్గరకు ఫైర్ ఇంజన్లను వెళ్లడం కూడా కష్టమే. వేసవి ముంచుకొస్తుంది. అందుకే హైడ్రా కమిషనర్ హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారిని హెచ్చరించారు. వేలాది మంది యువతీ యువకులు నివసిస్తున్న కోచింగ్ సెంటర్లకు వస్తున్న భవనాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడం అత్యవసరం. పైపైన హెచ్చరికలు చేసి వదిలేస్తే డబ్బుల కోసం కక్కుర్తిపడే వ్యక్తులు దారికి రారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్లే హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నేరపూరిత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. నగరంలోని అన్ని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు తనిఖీలు చేసి భద్రతాపరమైన చర్యలు సరిగా ఉన్నాయా లేవా అని పరీక్షించడం అత్యవసరం. ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం.